ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పాలకొండ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా బడిలో దిగి అఖండ విజయం సాధించిన నిమ్మక జయకృష్ణ ఉన్నారు. చూస్తే కనుక ఆదివాసీలకి ఈరోజు అండగా నిలిచే ఒక యువ నాయకుడు పాలకొండకు దొరికాడు. ఆ రోజు నాన్నగారు కూడా చేయనటువంటి అభివృద్ధి లేదు. మళ్ళీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి మన్యం ఈరోజు జయకృష్ణ రూపంలో మరోసారి పూర్వవైభవం సంతరించుకుందాం అనుకుంటున్నారా? ఈ విజయం మీకు ఎలా వరించి? ఇది మా కుటుంబానికి 20 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి పదవండి. రాజకీయం అనేది కొంతమంది వ్యక్తులు ఏదో లబ్ధి గురించి చేస్తారు. మేము రాజకీయాలకు వచ్చింది కూడా ప్రజలకు సేవ చేయడానికి, ముఖ్యంగా గిరిజనులకి, బీసీ, దళిత అన్ని వర్గాలకి ఈరోజు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రధానంగా గతంలో చేసినటువంటి ఎమ్మెల్యేస్ ఉన్నారు చాలామంది అవినీతిలో కూరుకుపోయారు. వాళ్ళు ఈ నియోజకవర్గంలో చూస్తే ఒకసారి వెనుతిరిగి చూస్తే ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేనైతే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. పాలకొండ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల కంటే మెరుగ్గా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాను. ప్రధానంగా గిరిజనులు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా గ్రామాలకి రోడ్లు కూడా ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు వేసవికాలం వచ్చినా సరే మరి వారికి నీటి సదుపాయం కూడా ఎక్కడ కూడా అందటం లేదు. ఇవన్నీ కూడా నాకు చాలా పెద్ద టాస్క్ ఉంది నా ముందు. ఈ టాస్క్ని అయితే ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు, మరి అలాగే నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ సహకారంతో ఖచ్చితంగా నా నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటాననే ధీమానైతే నేను వ్యక్తం చేస్తున్నాను. అనూహ్య పరిణామాల నేపథ్యంలో కూటమి కలయికే ఈరోజు జయకృష్ణకి అవకాశం కల్పించింది. చివరి క్షణం వరకు కూడాను అభ్యర్థి ఎవరో తెలియనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వచ్చినటువంటి ఈ అవకాశం ఈరోజు ఇంతలా ప్రజాదరణ పొంది ఇంత మెజారిటీ సాధించడం వెనక మీ మీద ఉన్నటువంటి అపనమ్మకం, లేకపోతే మీకు ఉన్న మీద నుండి సింపతి, అంటే 2 సార్లు పోటీ చేశారు, అవకాశం లేకుండా ఈసారి ఇచ్చారన్నటువంటి ఒక కృతజ్ఞత భావం? ముఖ్యంగా సింపతి కూడా పనిచేసిందండి. రెండవది కూడా నేను ఒక చదువుకున్న వ్యక్తిని, అభివృద్ధి చేయగలననే ఒక నమ్మకాన్ని అయితే ప్రజల్లో నేను కలిగించాను. ప్రజలకైతే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఒక భరోసా కల్పించిన తర్వాత ప్రజలందరూ కూడా మరి నా వైపు మొగ్గు చూపారు. కూటమి కూడా కలిసి వచ్చింది. ప్రధానంగా మా నాయకులైతే వాళ్ళందరికీ నేను చేతులైతే నమస్కారం చేస్తున్నాను. ఈరోజు కూటమే మీ గెలుపు కలిసి వచ్చింది. 2 సార్లు టీడీపీ తరఫున పోటీ చేసినప్పుడు తక్కువ ఓట్ల మెజార్టీ ఓడిపోయారు. అంటే ఆ పార్టీలో మీకు మనుగడ కోల్పోతున్న నేపథ్యంలో కూటమి ఈరోజు మీకు రాజకీయ భవిష్యత్తును కల్పించింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు? ఆశ్చర్యం ఏం లేదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహకరించారు, జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా, ఈవెన్ వైసీపీ పార్టీలో ఉన్న అభిమానులు కూడా నాకు సహకరించి ఓటు వేశారు. అందరికీ కూడా మరి మీ ద్వారా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కూటమి అనేది నాకు విజయాన్ని చేకూర్చుంది. దీని ద్వారా భవిష్యత్తులో ఇంకా మరి ముందుకు దూసుకువెళ్ళడానికి నాకు ఒక అవకాశాన్ని అయితే ప్రజలు కల్పించారు. ఖచ్చితంగా వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్న ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నాను. నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, కానీ రాజుపురం ఈ గ్రామానికి వచ్చే రహదారి చూస్తే 20 ఏళ్ళ క్రితం వస్తే ఆ రహదారి ఎలాగుంది, ఈరోజు అలాగే ఉంది. కారణం ఏంటి? మీరున్నారు ఈ గ్రామంలో అనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ రహదారి అంత దుస్తుంది. అంతేనండి. ప్రధానంగా కక్షపూరితంగా గత 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2004 నుంచి 2014 వరకు ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ ఆ రోజు ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ 10 ఏళ్ళు కూడా మా రోడ్డు చేయలేదు. 2014లో నేను ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు రోడ్డు వేశాను. అయితే ఈ 10 ఏళ్ళ కాలంలో, అంటే 4 ఏళ్ళలో ఆ రోడ్డు కాస్త ఈ వర్షాలకన్నీ కూడా పోయింది. మళ్ళీ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కేవలం జయకృష్ణ అలాగే ఈ గ్రామం కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరు చేయకూడదనే ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యురాలు కానీ అలాగే ఎమ్మెల్సీ కానీ ఇద్దరు కూడా అనుకునే నా గ్రామాన్ని వెనక్కి పెట్టారు. అలాగే చాలా గ్రామాలు ఉండడమే ఈ గ్రామస్తుల పాలి శాపమా ఈ రహదారికి? ఏం లేదండి. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను కదా, ఖచ్చితంగా నా ఊరిని ఖచ్చితంగా నేను అభివృద్ధి చేసుకుంటాను. ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుని ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని తెలియదు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు పాలకొండ నియోజకవర్గకి జనసేన పార్టీ తరపు నుండి టికెట్ వచ్చింది. అఖండ మెజార్టీ కలిసి పవన్ కళ్యాణ్ దృష్టిలో జయకృష్ణ ఉన్నారు. ఈరోజు క్యాబినెట్లో జయకృష్ణకి అవకాశం వచ్చే
పరిణామాలు స్పష్టంగా కనిపిస్తుంది. అదేమి ఇంకేం అనుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎవరికి అవకాశం కల్పిస్తే దానికి మద్దతు తెలియజేస్తాం. నేనైతే ఏ రోజు పదవుల గురించి కాన్స్టిట్యున్సీతో పాటు ఈరోజు ఆ అవకాశం కల్పించి ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ గెలుపులో ముందరుసలో ఉన్నటువంటి జయకిషన్కి క్యాబినెట్ పదవి అలంకరించే అదృష్టం ముందుంది. అది మీరు చెప్తే నాకు తెలిసిందండి. ఇప్పటివరకు అయితే నాకు తెలియదు. జనరల్గా అవకాశం ఇస్తే ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఏదైనా పార్టీ 100 స్ట్రైక్తో ఈరోజు 21-2 మొత్తం గెలుచుకొని స్వీప్ చేసింది. టీడీపీకి కూడా అవకాశం రాలేదు, బీజేపీకి రాలేదు. అంతలా గెలుపులో ముందు వరుసలో ఉన్న మీకు క్యాబినెట్లోకి వచ్చే అదృష్టం లేకపోతుందన్నట్టు బాధ, లేకపోతే వస్తుందని అవకాశం ఆశపడుతుంది. ఏం లేదండి, అదేం లేదండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎమ్మెల్యే అయ్యాను. చక్కగా ఎమ్మెల్యే అయినా సరే ఎమ్మెల్యే పదవితో చక్కగా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాను. నాకేం పదవులేమీ ఉండాలనేది అటువంటి ఏమీ లేదండి. ఖచ్చితంగా నాకు ఏ అవకాశాన్ని కల్పించినా ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేసుకుంటానండి. ఇంత హడిల్స్లో కూడా ఒక పెద్ద సామాజిక వర్గాన్ని ఈరోజు కనీసం వాళ్ళ గడప కూడా ఎక్కకుండా మీకు గెలుపోరింది. అది మీకు ముందుగానే చెప్పాను. ఈ నియోజకవర్గంలో కొంతమంది శాసిస్తున్నారు. ఈ నియోజకవర్గం ప్రధాన సామాజిక వర్గం నుంచి నేను ఏ రోజు కూడా వారిని నేను ఎప్పుడు కూడా ఏదో పెద్ద బిగ్ షాట్ అనుకోలేదు. ఏ రోజు కూడా నేను సామాన్యంగానే చూశాను. సామాన్యంగానే మరి అన్ని సామాజిక వర్గాలు ఇక్కడ ఉన్నాయి. అందరూ ఈ సామాజిక వర్గంలో, ఈ పార్టీలో కూడా సామాజిక వర్గంలో పెద్ద పెద్ద లీడర్స్ అందరినీ కలుపుకొని సమిష్టి కృషితో చేయడం వల్ల ఈరోజు మరి నేనైతే పెద్ద వ్యక్తి అనుకోవటం లేదు. ఎవరైతే నేను డైరెక్ట్గా చెప్తున్నా ఎమ్మెల్సీ ఆయననేమి పెద్ద వ్యక్తి అనుకోవటం లేదు. ఖచ్చితంగా టీడీపీలో కూడా ఒక బలమైన సామాజిక వర్గం ఈరోజు మీకు సహకరించలేదు. ఎవరు సహకరించినా ప్రజలు సహకరించారు. ఖచ్చితంగా అందరూ సహకరించారు. ఆ సహకరించబట్టి ఈరోజు నేను గెలిచానండి. ఖచ్చితంగా ఇదే ఊపుతో ఇదే మరి స్పీడ్తో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. దశాబ్ద కాలం తర్వాత తనకు ఆ పదవరించింది. 20 సంవత్సరాల తర్వాత ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి జనసేన ఈరోజు గెలవడం మాత్రం పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా తమ ఎమ్మెల్యేని అభినందిస్తూ పాలకొండ నియోజకవర్గం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తాను, తన గ్రామానికి సరైన రహదారి మార్గాన్ని కూడా లేకుండా కక్షలు వారు అందరికి కూడాను ఈరోజు జవాబు చెప్పే పరిస్థితి మనం తీసుకొస్తానని నిమ్మక జయకృష్ణ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.